పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీ సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రైతులకు మద్దతు ధర కోరితే హిందుత్వ వ్యతిరేకులుగా సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ ఒక్క సీటు గెలవదన్నారు నేతలు. సమాజాన్ని చీల్చడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో ఉందని ఆరోపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని మారుస్తామనడం హాస్యాస్పదమన్నారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడింది కాంగ్రెసేనని చెప్పారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరితే హిందుత్వ వ్యతిరేకమని ముద్ర వేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగిత్యాల అభివృద్ధి కావాలంటే నిజామాబాద్ సీటు గెలవాల్సిన అవసరం ఉందన్నారు జీవన్ రెడ్డి. ఇప్పుడేమంటున్నా అక్కి బార్ 350 అంటాడు. నేనంటలేని ఇది వాళ్ళేనే దించిండ్రు, 50 దించిండ్రు. ఒక్క వారం ఆగండి అక్కి బార్ 300 వస్తుంది, ఇంకో వారం ఆగండి 250 వస్తుంది, ఇంకో వారం 200 లోపలికి వస్తుంది. దేవుని దేవాలయ పార్లమెంట్ కి ఎంపిక కావడంతో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి పనులు పైన చేయడానికి నేను కన్న కొడుకులు ఆగస్తా అని చెప్పి అంటున్నాను. పీసీసీ రేసులో తాను కూడా ఉన్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పీసీసీ పదవి అడగడం తనకేం కొత్త కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇస్తే పర్వాలేదు, కానీ రెడ్డి కోటాలో పదవి ఇస్తే తానే ముందు వరుసలో ఉంటానన్నారు. ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పదవుల కోసం తానెప్పుడు కక్కుర్తి పడలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనకు 100 మార్కులు ఇస్తున్నానన్నారు జగ్గారెడ్డి. ఉత్తమ్, బట్టి విక్రమార్కల పనితీరు కూడా బాగుందని చెప్పారు. పిసిసి ప్రెసిడెంట్ గా నేను కూరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. నేను ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు అవకాశం దొరికినా, అంటే మా కాంగ్రెస్ పార్టీలో బీసీలు, ఎస్టీలు ఈక్వేషన్ కూడా ఉంది. ఎస్సీలు ఆ ఈక్వేషన్, ఎస్సీ, బీసీ, ఎస్సీల ఈక్వేషన్ ఆ పరిధి దాటి ఇంకెవరికన్నా అదర్ క్యాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు మా బీసీ, ఎస్సీ బస్సులు ఉంటే అవి వస్తే అది అయిపోతుంది. రెడ్డి బస్సులో అన్నదే నా బోర్డుతోటి బస్సు వచ్చిందనుకో అప్పుడు ఎక్కేస్తాను. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడాలన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. 100 రోజుల కాంగ్రెస్ పాలన బాగుందన్నారు. మరో 2 నెలలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తే రాహుల్ ప్రధాని అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నట్టు మాట ప్రజలు విశ్వసిస్తున్న ఈ తరుణంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్లు గెలిచిన అవకాశం ఉంది. ఆ దశగా కింద సూచనలు కనబడతా ఉన్నాయి. మనకి గ్రామాల్లో కథకిల్లు అవి సూచిస్తా ఉన్నాయి. 120 రోజుల్లో పాలన ప్రజలు ఆశించినది జరిగింది కాబట్టి ప్రజలకు మనకు ఓటేసే అవకాశం ఉంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినారు, న్యాయ యాత్ర చేసినారు. అనునిత్యం ప్రజలకి చేరువయ్యే ప్రయత్నం చేసినారు. వీరంత ప్రజలతో మమేకినారు. ఇక రాష్ట్రంలో మనం ఇచ్చే సంఖ్య కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి దోహదపడే అవకాశం ఉన్నది. శ్రీ చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. ఉగాది పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 2 రోజుల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనిల్ కుమార్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. అనిల్ కుమార్ ను అభినందిస్తూ గోల్డ్ చైన్ బహుమతిగా ఇచ్చారు. తన మెడలోంచి గోల్డ్ చైన్ ను తీసి అనిల్ కుమార్ యాదవ్ మెడలో వేశారు జగ్గారెడ్డి.